నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో ఘనంగా వైద్యుల దినోత్సవం. ఆ అమ్మ చూపు సజీవం. ముఖ స్వరూప గుండెపోటుతో మృతి చెందగా కుటుంబ సభ్యుల అంగీకారంతో కళ్ళు దానం. వావిలాలో ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవాలు. రైతులకు సకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధు అందించాలి. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. శంకరపట్నం మండలం తాడికలి గ్రామంలో చిరు వ్యాపారుల ఆందోళన. కలవల ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేయాలని రైతుల ఆవేదన. వినవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులతో సైన్స్ పరికరాలు అందజేత. జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వావిలాల గ్రామంలో గ్రామ దేవతలైన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలను గ్రామ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ప్రతి కుటుంబం బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పూజారులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు హోమం నిర్వహించగా మండలాన్ని వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ దంపతులు స్వప్న సదానందం, నూకల రాజేశం దంపతులు, మాజీ ఎంపీటీసీ మహేంద్రచారి, తిరుపతి గౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో బొడ్రాయి ప్రతిష్ట చేసినాము. వావిలాల గ్రామ ప్రజల చిరకాల వాంఛ. మా పూర్వీకులు ఎప్పుడో గత 60 సంవత్సరాలకు ముందు ఈ భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి గ్రామ దేవతల ప్రతిష్ట చేసి ఉన్నారు. అప్పుడు అవి చెక్క బొమ్మలు. ప్రకృతి పరంగా చెక్కకోయ దాని యొక్క జీవితకాలం తక్కువ ఉంటుంది కాబట్టి అవి మరి చెదిరిపోయినాయి. ఈ గ్రామ ప్రజల యొక్క చిరకాల కోరిక ఇదందరం కూడా ప్రజలందరూ కుల సంఘాల తరపున పెద్ద మనుషులు అందరూ కూడా సమిష్టిగా మరి ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం
అంగరంగ వైభవంగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి ఈ రోజు వరకు సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి అట్టి ప్రతిష్టను మళ్ళీ ఈరోజు వార్షికోత్సవ దినంగా మరి మళ్ళీ అయ్యగారులతోని హోమాది కార్యక్రమాలు, పూజలు, అదేవిధంగా కమ్మలవారి యొక్క పట్నం మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మరి ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరు. వావిలాల గ్రామంలో గత సంవత్సరం భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి కార్యక్రమం వావిలాల గ్రామ పెద్దలు, ప్రముఖులు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా చేయడం జరిగినది. అదేవిధంగా మళ్ళీ ఈరోజు కూడా ప్రథమ వార్షికోత్సవం మహాలక్ష్మి భూలక్ష్మి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగినది. గ్రామ ప్రజలు అందరూ కూడా వాళ్ళ సాయశక్తుల ఉన్నంత వరకు కృషి చేస్తూ సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ వర్షాకాలాన్ని అనువుగా తీసుకొని పంటలు పండాలని 1976-77 పూర్వ విద్యార్థులు వీడవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ పరికరాలు అందజేశారు. వీడవంక మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు 1976-77 బ్యాచ్ స్కూల్ హెచ్ఎం అశోక్ రెడ్డి స్కూల్కి సైన్స్ మెటీరియల్ కావాలి అని పూర్వ విద్యార్థులను వారు అడగడం జరిగింది. పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సైన్స్ పరికరాలు కొని స్కూల్కి అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు హెచ్ఎం అశోక్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్యాచ్ క్లాస్మేట్స్ అందరు కలిసి మన పాఠశాల మీద ఉన్న అభిమానంతో 10,000 విలువ చేసేటువంటి సైన్స్ మెటీరియల్ మన పాఠశాల బహుమతిగా ఇవ్వడం జరిగింది. మరి వారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ సైన్స్ మెటీరియల్ ఇవ్వడానికి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి మన మాజీ సర్పంచ్ శ్రీ ఐలయ్య గారు, మరి మన వినాక వాస్తవ్యులు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి హుజరాబాద్లో స్థిరపడ్డప్పటికీ కొమరయ్య గారు అభిమానం కొద్దీ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈ సైన్స్ మెటీరియల్ను ప్రధానోపాధ్యాయులు గారికి మరి సైన్స్ టీచర్స్కు హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీసీలు కలిశారు. ఈ నెల 3వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరిన ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశానికి తప్పకుండా హాజరవుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కలవల చెరువు ప్రాజెక్టు మరమ్మతులు తొందరగా పూర్తి చేయాలని యువ రైతు చీర నరేష్ కోరారు. వీడవంక మండల మల్లనపల్లి, బ్రాహ్మణపల్లి, వీడవంక, రామకృష్ణపూర్, లక్ష్మక్కపల్లి, పోతిరెడ్డిపల్లి, విలాసాగర్ గ్రామాలకు కలవల చెరువు నుండి చివరి ఆయకట్టు వరకు ఎప్పటికీ నిండుకుండలాగా నీరందేది. గత సంవత్సరం కిందట కలవల చెరువుకు గండిపడి నీరు వృధాగా వెళ్లడం జరుగుతోంది. యువ రైతు శ్రీర నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కలవల చెరువు మరమ్మతులు పూర్తి చేస్తానని మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు దాని ముఖం చూడలేదు. దీనివల్ల దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సకాలంలో నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి మరమ్మతులు చేయాలని యువ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాలు పడతలేవు. మాకు జీవనాధారం కలవల చెరువు ప్రాజెక్టు. అప్పుడు అంటే గవర్నమెంట్ లేదు, ఎన్నికలు జరగలే సరినాయి. అప్పుడు కౌశిక్ రెడ్డి వచ్చిండు, మన బండి సంజయ్ వచ్చిండు, వీటిలో అందరూ వచ్చిర్రు. కాకపోతే మాకు ఇప్పుడు వర్షాలు పడ్డా కొద్దీ ఆ నీళ్లు వస్తాయి పోతాయి. ఆ ప్రాజెక్టు కట్టేటోడు లేడు, అది కట్టే మాకు నాదుడు ఎవరు. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్
సహకరించి కౌశిరెడ్డి కూడా దానికోసం కష్టపడ్డాడు కానీ కాలే. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సహకరించి దానికోసం పని చేసి దానికి ఏదో పని చేసి దాని కోసం సహకరించి దాని మొత్తడు అనేది సాగు చేయాలని కోరుకుంటూ మాలాంటి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ మన సంవత్సరం నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి తెగిన ప్రాజెక్టు ఇప్పటి వరకు దానికి ఎలాంటి పనులు కూడా జరగాలి. అలాంటి మీరు గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని దానికి సహకరించి మాలాంటి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ మాలాంటి యువ రైతులు వ్యవసాయం చేయాలనుకొని చదువుకొని మరీ కష్టపడతా అంటే కూడా నీళ్ళు చెరువు దిగి ఇబ్బందులు పడతారు. అలాంటి వాళ్ళు పట్టించుకుంటలేరు. దానికి వేరే గవర్నమెంట్ పట్టించుకోలే, ఇప్పుడు కూడా పట్టించుకుంటలేరు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ రోడ్డు పక్కన గల టేలాలు తొలగించడంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ ప్రధాన రహదారిపై శంకరపట్నం మండలం తాడికల రోడ్డు పక్కన గల డబ్బాలు వేసుకుని చాలా మంది జీవన భృతి పొందుతున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా వాటిని తొలగించాల్సి ఉండగా అధికారులు రోడ్డుకు అడ్డం వస్తున్న డబ్బాలను తొలగించేందుకు చర్యలు చేపడుతూ ఉండగా చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. తమ డబ్బాలను తొలగించడం వల్ల తమ జీవన ఆధారం కోల్పోతున్నామని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చాలాసేపు నిరసన వ్యక్తం చేయడంతో రోడ్డుపై వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు కలగజేసుకుని చిరు వ్యాపారులను శాంతింపజేయడంతో ఆందోళనలు విరమించారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని హుజురాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జద్ ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సజ్జద్ ఇటీవల నూతనంగా హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ సజ్జద్ను నియమించినందుకు గాను సోమవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పివి శ్రీనివాస్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిస్వార్థంగా పార్టీ కోసం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను గుర్తించి తనకు యువజన కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్పినందుకు గాను ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సన్మానించారు. తన వెంట తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఉన్నారు. వీడవంక మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మాదాసి సునీల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీడవంక మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మాదాసి సునీల్ జన్మదిన వేడుకలను స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పిల్లలకి బుక్కులు, పెన్నులు అందజేశారు. మాదాసి సునీల్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీనాల ఐలయ్య యాదవ్, సాహిబ్ హుస్సేన్, సాగర్, అఖిల్, భాస్కర్, సునీల్, రాజయ్య, రజని, వంశీ తదితరులు పాల్గొన్నారు. జన్మదినం జరుపుకుంటున్నటువంటి మిత్రులు, యువ నాయకులు మాదాసి సునీల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వీణవంక మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాలలో తన యొక్క జన్మదిన వేడుకలు మిత్రులం అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండి మరిన్ని సేవలు వీణవంక గ్రామానికి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్ఏ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినటువంటి మా మిత్రులు మాదాసి సునీల్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నేడు కోర్టు ఆదేశాలతో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలంలో 80 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అధికార పార్టీ నాయకులకు నా మీద కోపంతో నా నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. నా నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ₹1,116 ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన తులం బంగారం ఏమైందని ఎద్దేవా చేశారు. మరోసారి చెక్కుల పంపిణీ సమయంలోనైనా తులం బంగారం
పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తుంటే మా నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో హుజరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లో దాదాపు 400 చెక్కులు ల్యాబ్స్ అయ్యాయి అని ఆరోపించారు. మా ప్రభుత్వ హయాంలో ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేశామని తెలిపారు. నేను ఆ రోజు మా ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండి అప్పటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను ఆహ్వానించిన వారు రాలేదని అన్నారు. ఇవాళ పెద్ద పోరాటంతో ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో వందలాది మంది లబ్ధిదారులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే, నేను మొన్న జియో ప్రకారం శాసనసభ్యునిగా ఎమ్మెల్యే పంచాలని క్లియర్గా జియో ఉన్నది. జియో ఎంఎస్ నంబర్ 18 క్లియర్గా ఉన్నది. దీన్ని నన్ను పంచనిస్తలేరు, మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులను ఇబ్బంది పెడుతుర్రు అని నేను మొన్న కోర్టుని అప్రోచ్ అయితే ఆ కోర్టులో ఖచ్చితంగా జియోని ఫాలో కావాలి, ఎమ్మెల్యే ఇస్ ద ఫైనల్, ఎమ్మెల్యే గారు చెక్కులు పంచాలని మొన్న కోర్టు 26 తారీఖున కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమలాపూర్ మండలంలో 80 చెక్కులు ఇవాళ వచ్చినాయి. ఈ 80 చెక్కుల దాదాపు 75 చెక్కులని ఇవాళ పంచడం జరిగింది. ఒక 5 లబ్ధిదారులు రాలేదు. నేను ఇప్పుడైనా కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వంని, దయచేసి నా మీద కోపం ఉంటే, కౌశిక్ రెడ్డి మీద కోపం ఉంటే కౌశిక్ రెడ్డి మీద తీర్చుకోండి, కానీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీల ప్రజల మీద దయచేసి తీర్చుకోకండి. మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే నేను ఎంత దూరమైనా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడతా, ఖచ్చితంగా నా ప్రజల కోసం కొట్లాడతా, న్యాయం చేస్తా. ఏ విధంగా అయితే ఇలా మీరు చెక్కులు ఆపిర్రో ఆ చెక్కులు ఆపితే ఇలా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి పోరాటం చేసి ఇవాళ కమలాపూర్లో ఇవాళ చెక్కులు నేను ఇవ్వడం జరిగిందని చెప్పి ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లబ్ధిదారికి, ప్రత్యేకంగా ఇవాళ కమలాపూర్ మండలంలో ఉన్న ప్రతి 23 గ్రామ పంచాయతీలలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇవాళ మనము చెక్కులు వచ్చినాయి కూడా ఇచ్చినా చాలా సంతోషంగా ఉన్నాం. గ్రామాల్లో యువత గంజాయికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారని రూరల్ సీఐ కిషోర్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గంజాయిపై యువత ఏ విధమైనటువంటి ప్రభావం చూపెడుతుందో అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా సైబర్ నేరాలు, గంజాయి వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలని గురించి సీఐ కిషోర్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను ఆసరాగా చేసుకుని ఎవరైనా గంజాయి విక్రయాలు చేసినట్లయితే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజకుమార్తో పాటుగా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మృతి చెందిన ఆ అమ్మ చూపు సజీవం. నేత్రదానంతో ఇద్దరికి చూపును ప్రసాదించింది. కుటుంబ సభ్యులను అభినందించిన సదాశివ ఫౌండేషన్ ప్రతినిధులు. ఆ అమ్మ మృతి చెందినప్పటికీ ఆమె చూపు మాత్రం సజీవంగానే ఉంది. నేత్రదానంతో ఇద్దరు అంధులకు కుటుంబ సభ్యులు చూపుకు ప్రసాదించి స్ఫూర్తిదాయకంగా నడిచారు. జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామ నివాసి అయిన ముక్క స్వరూప హార్ట్అటాక్తో తెల్లవారుజామున మరణించడం జరిగింది. వారి సమీప బంధువైన వెంకన్న సదాశివ ఫౌండేషన్ సభ్యుడు నేత్రదానంపై అవగాహన కల్పించగా ఒప్పుకోవడంతో కరీంనగర్ జిల్లా సదాశివ ఫౌండేషన్ అధ్యక్షుడు నరహరి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్వీపీ టెక్నీషియన్ లక్ష్మణ్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఐ బ్యాంకుకు పంపించారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భర్త ముక్క కృష్ణమూర్తి, కుమారుడు కోడలు శ్రవణ్ కుమార్, శిరీషలకు కూతుర్లు, అల్లుండ్లు శైలజ, రాజు, సరిత, వివేక్తో పాటు అవగాహన కల్పించిన డీలర్ వెంకన్నకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, నరహరి, లగిశెట్టి, చంద్రమౌళి మరియు బంధుమిత్రులు అభినందన ధన్యవాదాలు తెలిపారు. వైద్య వృత్తిలో విశేష సేవలు అందించిన డాక్టర్ బీసీ రాయ్ జ్ఞాపకార్థం జూలై 1న వైద్యుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. డాక్టర్ బీసీ రాయ్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, అదేవిధంగా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన మహానీయుడని, ఆయన పుట్టినరోజు మరియు మరణించిన రోజు కూడా జూలై 1 జ్ఞాపకార్థం జూలై 1న వైద్యుల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని వైద్యులు శ్రీనివాస్, డాక్టర్ తిరుపతయ్య, రాముతో పాటుగా పలువురు వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో డాక్టర్ వృత్తి చేపట్టబోతున్న వైద్య విద్యార్థులకు కూడా ప్రస్తుతం వైద్య వృత్తి చేస్తున్న వైద్యులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 1 జూలై రోజు దేశమంతటా నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. డాక్టర్ బీసీ రాయ్ జ్ఞాపకార్థం. డాక్టర్ బీసీ రాయ్ గారు మెడికల్ ఫీల్డ్లో ఎన్నో అత్యుత్తమ సేవలు అందించారు. కలకత్తా మెడికల్ కాలేజ్ కానీ లేదా వెస్ట్ బెంగాల్లో అన్ని ఉన్నతమైన పదవులు చేపట్టేసి డాక్టర్ వృత్తిలో ఉన్నతమైన పదవులు చేపట్టేసి వైద్య రంగంలో అనేక సేవలు అందించారు. ఆయన జ్ఞాపకార్థం నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రోజు జూలై 1 రోజును డాక్టర్స్ డేగా మన భారతదేశం అంతటా జరుపుకుంటాం.
ఎందుకంటే బీసీ రాయ్ అనేటువంటి ఒక ప్రముఖ డాక్టరు మన స్వాతంత్ర సమరయోధుడిగా ఉండిండు. అట్లాగే ఆయన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. వైద్య రంగంలో అనేకమైనటువంటి సేవలు ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన పుట్టినరోజు, వారు మరణించిన తేదీ కూడా జూలై 1. కాబట్టి ఆ సందర్భంగా వారి జ్ఞాపకార్థం జూలై 1ని మన భారతదేశం అంతటా డాక్టర్స్ డేగా జరుపుకుంటాం. వాస్తవానికి డాక్టర్స్కి మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి అంతటికి కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రత్యేకించి డాక్టర్లు, బీసీ రాయ్ లాంటి ఒక సామాజిక సేవ చేసినటువంటి, దేశ సేవ చేసినటువంటి ప్రముఖుడి జ్ఞాపకార్థం ఈరోజు మనం ఈ డాక్టర్స్ డేని జరుపుకుంటాం. కాబట్టి వారి స్ఫూర్తిలో సమాజానికి మనం కూడా శక్తి మేరకు ప్రయత్నించాలనేటువంటిది ఈ డాక్టర్స్ డేలో ఉన్నటువంటి అంతరాయం. అగైన్ డాక్టర్స్ అందరికీ, డాక్టర్స్ని విశ్వసించి, డాక్టర్స్ మీద నమ్మకం ఉంచి, డాక్టర్స్ మీద అభిమానం ఉంచేటువంటి సమాజానికి, సమాజంలో వారి పిల్లలని డాక్టర్లు చేయాలని కోరుకుంటున్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, బైపీసీ స్టూడెంట్స్కి, ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకి, రేపు జమ్మికుంటకు రాబోయే డాక్టర్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్గా వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే. రోజు జూలై 1 ఈ రోజును అందరు డాక్టర్లు డాక్టర్స్ డే లాగా జరుపుకుంటారు. అది బీసీ రాయ్ గారి జన్మదినము మరియు అతని జరిగిన రోజు కాబట్టి అతని సేవలను మర్చిపోకుండా ఉండడానికి అందరు డాక్టర్లు ఈ రోజుని అతని నామస్మరణం చేసుకుంటూ మా అందరి మాకు గుర్తింపు ఉండే రీతిలో జూలై 1ని డాక్టర్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఈ రోజు పురస్కరించుకొని నేను అందరి డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది. నాట్ ఓన్లీ డాక్టర్స్, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఓన్లీ డాక్టర్స్తో కాదు, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది, ఆయుష్ డాక్టర్స్, యునానీ డాక్టర్స్ అందరూ వారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో ఘనంగా వైద్యుల దినోత్సవం. ఆ అమ్మ చూపు సజీవం. ముఖ స్వరూప గుండెపోటుతో మృతి చెందగా కుటుంబ సభ్యుల అంగీకారంతో కళ్ళు దానం. వావిలాలో ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవాలు. రైతులకు సకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధు అందించాలి. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. శంకరపట్నం మండలం తాడికలి గ్రామంలో చిరు వ్యాపారుల ఆందోళన. కలవల ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేయాలని రైతుల ఆవేదన. వినవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులతో సైన్స్ పరికరాలు అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.